నమస్తే వెంకటేష్ గారు. నమస్తే. ఈరోజు బీసీ జాగృతి సేన ఉమ్మడి మామనాడు జిల్లా అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ గారితో మా సిరు ఛానల్ చిట్చాట్. మీరు బీసీ జాగృతి సేనలో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు? నేను బీసీ అంటే గతంలో బీసీ కులాల ఐక్యవేదికలో పనిచేసిన. మేము అడుగుతున్నది బీసీ జాగృతి సేనలో 3 years అవుతుంటుంది సార్. ఏమేమి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు? ఇక బీసీల గురించి ఉద్యమాలు చేస్తూనే ఉంటాం సార్, కంటిన్యూ రెగ్యులర్. అంటే ఇప్పుడు ఏమన్నా సాధించారా మీరు మీ పోరాటాల ద్వారా? సార్ మా పోరాటం ద్వారానే గతంలో మా బూరుపాల కృష్ణ యాదవ్ సార్ అని ఉండే రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు లేడా? ఇప్పుడు కూడా ఉన్నారు ప్రజెంట్. అంటే అప్పటి నుంచి పని చేసుకుంటూ ఇప్పుడు మేము అనుకున్న లక్ష్యాన్ని ఈ 2-3 నెలల్లో సాధించుకుంటామని చెప్పేసి మాకు ఒకటి సంకల్పం రుజువు అయింది సార్. ఏమిటి ఆ లక్ష్యం? ఆ లక్ష్యం అంటే బీసీల 40% రిజర్వేషన్లో మేము పోరాడితేనే, మా బీసీ జాగృతి సేన తరపు నుంచి పోరాడితేనే మా గురువుపల్లి కృష్ణ యాదవ్ సార్, మా ఆర్ కృష్ణ అన్న జాతీయ అధ్యక్షులు, వాళ్ళ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అందరూ ఐక్యబద్ధంగా కూడా మాట్లాడుకుని కూడా రిజర్వేషన్లు పెడుతున్నారు. అది మీరు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన మాత్రాన మీకేం 42% రిజర్వేషన్ రాదు. అది కేంద్ర ప్రభుత్వం సహకరించి రాజ్యాంగ సవరణ చేస్తే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ అయితే, లేదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ 9లో కలిపితే మీరు 42% రిజర్వేషన్లు పెంచుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం వస్తుంది. అయితే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించిన ఎడల రిజర్వేషన్లు పెరగకపోతే మీరు కేంద్ర ప్రభుత్వంపై పోరాడతారా? ఖచ్చితంగా పోరాడతాం సార్. ఎట్లా పోరాడతారు మీరు? మేము పోరాడతాం. మరి మీ పెద్ద బాసు బీజేపీ పార్టీని రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా సార్. ఇప్పుడు మా సారు బీజేపీలో పోయిందంటని చెప్పేసి పోయినంత మాత్రం బీజేపీ గురించి మాట్లాడేది కాదు సార్. మా సార్ నిరంతరము బీసీల గురించేనే మాట్లాడుతుంటాడు. అనేది ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడున్నా పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు, బీసీల వ్యక్తి, బీసీల కోసమే పనిచేసిన మళ్ళీ చేస్తారు అంటారు. అయితే మీరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మీ కమిటీలు యాక్టివ్గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ చేస్తా ఉన్నారు? నారాయణపేట కానీ, నాగకర్నూలు కానీ, గద్వాల కానీ, జడ్చర్ల కానీ, మహబూబ్నగర్ కానీ చాలా కంపెనీలు ప్రోగ్రామ్ చాలా చేస్తుంటాం సార్. అయితే పబ్లిక్లో మీ సంఘం మీద ఒక అపవాదం ఉంది. ఏం అపవాదం అంటే అన్ని సంఘాల కంటే కష్టం ఎక్కువ చేస్తారు, కానీ దాన్ని కష్టం చేసిన దాన్ని ప్రచారం చేసుకోరు సోషల్ మీడియాలో సోమరపోతలు అని అంటున్నారు. మరి ఏం లేదు సార్, చేసుకుంటాం. అది కొద్దిగా కదా విషయంలో ఒకటి ఇదైతున్నా కానీ ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా కూడా వెళ్తున్నాయి, ప్రచారం కూడా అయితేనే ఉంది. నేను అంటున్నాను వెంకటేష్ గారు, అంటే 10 రూపాయల పని చేసినోడు 90 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ప్రచారానికి. 10 రూపాయలు పనికి ఖర్చు పెడితే 90 రూపాయలు ప్రచారానికి ఖర్చు పెట్టి హీరో లాగా ఫీల్ అవుతా ఉన్నారు చాలామంది. మీరు 100% పనిచేసి మీ అనుకున్న కార్యకర్తలు మీరంతా సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? ఈరోజు సోషల్ మీడియా ద్వారానే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అన్ని సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ. అధికారం కోల్పోవాలన్నా, అధికారం చేపట్టాలన్నా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మరి ఇక కొద్దిగా సోషల్ మీడియా ఒకటి టైం ఇవ్వలేకపోతే కానీ రియల్గా మేము ప్రజల ముందుకు వెళ్ళేసి అయితే ఖచ్చితంగా టైం ఇస్తున్నాము, మా ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము, జనాలు కూడా మాకు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా 42% 100%గా బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయవలసిందే. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటారని చెప్పేసి మాకు కూడా నమ్మకం ఉంది సార్. ఒప్పుకోకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్, ఉద్యమాలు చేస్తాం. మరి అన్ని సంఘాలు చందాలు వసూలు చేస్తూ ప్రోగ్రాం చేస్తుంటే మీరు చందాలు వసూలు చేయకుండా మీరు పుణ్యాలు చేసి ఎన్నాళ్ళు నడుపుతారు సంఘాన్ని? ఒక వ్యక్తి ద్వారా మీరు మీ సొంతం డబ్బులు పెట్టి చేసి ఎంతగానో చేయగలుగుతారు? పని చేయలేరు కదా. వాస్తవమే సార్. ఇక మేము అంతగా ఆలోచించలేదు, వాళ్ళ దగ్గర వెళ్ళలేదు కూడా. చందాలు అడిగే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, లేదా ఇతర ప్రజా సంఘాలు కానీ ప్రజా సంక్షేమం కోసం పనిచేసినప్పుడు ప్రజల ద్వారా
ఆర్థిక సాయం పొందడం తప్పలేదు కదా, మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? తప్పులేదు కానీ సార్ ఇక మాకే కొద్దిగా అడగాలంటే ఏ విధంగా అడగాలని చెప్పేసి ఆయన మొహమాటం మీరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా సార్. బీసీ జాగృతి సేన ఉన్నతి కోసం రాబో రోజుల్లో ఏ ఏ కార్యక్రమం చేపట్టబోతున్నారు? సార్ రాబోయే కాలంలో సార్ మేము అనుకున్న లక్ష్యం సార్, మాకంటూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గురుపాల కృష్ణ యాదవ్ సార్ ఉన్నారు సార్ మాకు అండగా. మా సార్ ఆధ్వర్యంలో మేము ఒక లక్ష్యం అనుకున్నాం సార్. మేము అనుకున్న లక్ష్యాలు అంటే ఒక 2-3 అనుకున్నా సార్. ఇప్పుడు నేను అనుకున్న కాడికి చెప్పండి. ప్రతి విలేజ్కి వెళ్ళి విలేజ్లల్లా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ఎట్లా అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ జెండా కట్టలు ఏ విధంగా ఉండవు, అదే విధంగా మా బీసీ ఒక జెండా కట్ట, ప్రతి ఒక్క జెండా కట్ట కట్టి జెండాని ఆవిష్కరణ చేద్దామండి అని చెప్పేసి అని ఆ అడుగులో ముందుకెళ్దామని అనుకుంటున్నాము. ఒకటి అది. ఇంకొకటి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కదా, నెక్స్ట్ ఒక 3 years అయిన తర్వాత ఎమ్మెల్యేల ఎలక్షన్లు వస్తాయి కదా, మా బీసీ జాగృతి సేన సంఘం తరపు నుంచి 42 కాన్స్టిట్యూన్సీల 42 ఎమ్మెల్యే అభ్యర్థులని నిలబెట్టుకొని వాళ్ళ కోసం ప్రచారం చేసి వాళ్ళని ఖచ్చితంగా 100% 100% మా వంతు సాయం చేసి గెలిపించుకోవాలని చెప్పేసి మా ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. మిమ్మల్ని ఫస్ట్ ఒక నెల క్రితమే మహబూబ్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్టుండ్రు. అవును, చేసింది సార్. మరి మీరు ఆధ్వర్యంలో కార్యాచరణ స్టార్ట్ చేసిరా? సరిగ్గా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసుకుంటాం. ఇంకోటి, జెండా దిమ్మెల కంటే ముందు ప్రజలకు మీరు ఒక్కరు వెళ్ళిపోతే కాదండి, సమయం సరిపోదు. మీరు ఎక్కడికక్కడ నియోజకవర్గం మండల కమిటీలు వేసుకొని యాక్టివ్గా